సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే మనిషికున్న అవయవాల్లో అత్యంత సున్నితమైనవి, ప్రధానమైనవి కళ్ళే కదా. కంటి చూపులేని జీవితం ఎంత కష్టం ఊహకు కూడా అందదు. శారీరక మానసిక లోపల తమ జీవితానికి శాపాలనుకుంటారు చాలామంది. వీటితో తామేమీ సాధించలేమని నిరాశపడుతూ ఉంటారు. అన్నీ ఉన్న వాళ్ళు కూడా ఏమీ సాధించలేక వృధా చేస్తూ ఉంటారు జీవితాన్ని. కానీ వీళ్ళని చూడండి, కళ్ళున్న అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. ఎస్, నేను మాట్లాడుతుంది భారత క్రికెట్ జట్టు గురించి, అంధుల క్రికెట్ జట్టు గురించి. కొన్ని వారాల క్రితమే దక్షిణాఫ్రికాను ఓడించి భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ గెలిచింది. అదే జోష్లో భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు కూడా చరిత్ర సృష్టించింది. మహిళల అంధుల T20 ప్రపంచ కప్ను టీమిండియా కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా జరిగిన ఫైనల్లో నేపాల్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. సో టోర్నమెంట్ మొత్తం అద్భుత ప్రదర్శన కనబరిచింది భారత జట్టు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా టైటిల్ ముద్దాడింది. హిస్టారిక్ విక్టరీతో దేశంలోని అంధుల క్రికెట్కు మరింత గుర్తింపు, ప్రోత్సాహం లభించబోతోంది. సో అంధుల క్రికెట్లో రూల్స్ భిన్నంగా ఉంటాయి. అంధుల క్రికెట్లో ఉపయోగించే బంతి ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం. ఈ బాల్ రెగ్యులర్ క్రికెట్లో ఉపయోగించే దానికన్నా పెద్ద సైజులో ఉంటుంది. ప్లాస్టిక్తో తయారు చేస్తారు. దాని లోపల దాదాపు 20 వరకు చిన్న చిన్న బేరింగ్స్ ఉంటాయి. అవి అటు ఇటు కదలడం వల్ల ఆ శబ్దం వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఆడతారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. క్రికెట్లో మెరుపులు మెరిపించారు. వరల్డ్ కప్ సాధించారు.